శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగ్దేవ్యే నమః పరమాత్మనే నమో నమః. కార్తీక దామోదరాయ నమః. తెలుగు వర్ణ ప్రేక్షకులకి 13/12/2020 నుండి 19/12/2020 అంటే డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా ద్వాదశి రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఈ వారం భారీ తరపు బంధువుల యొక్క రాక ఉంది. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అన్య స్త్రీ పరిచయాలు ఉన్నాయి. విందులు వినోదాలు కూడా మేషరాశి వారికి వారం కనపడుతుంది. విశేష ధనయోగం కూడా ఉంది. కానీ భారీ తరపు వారి ద్వారా కొంచెం మాట పట్టింపులు, వైరం వచ్చే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. కొన్ని వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. లాటరీలు అటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం వాటి జోలికి వెళ్ళకూడదు. దానివల్ల అపజయం, అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. వారం ద్వితీయార్థంలో వ్యాపార లాభం కూడా వారాంతంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. లక్ష్య సాధన దీక్షలో మీరు ముందుకు వెళ్ళే అవకాశం, పట్టుదల ఉంటుంది. దానివల్ల విఘ్నాలు కలిగినప్పటికీ కూడా పట్టుదల వల్ల అలాగే దైవ బలం వల్ల మీరు దాటుకు వెళ్ళే అవకాశం వారాంతంలో కనపడుతుంది. పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు కూడా మేషరాశి వారి వారం సందర్శించే లాభం ఉంది. విలువైన వస్తువులు అలాగే వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. వారాంతంలో కూడా ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, దూర ప్రాంత బదిలీలు ఉన్నాయి. ప్రభుత్వ మూలకంగా కానీ సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పితృవంశకం వారితో కొంచెం స్వల్పంగా విరోధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ లేదా సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం చేయడం కానీ దర్శించడం వల్ల కూడా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలదాయకంగా ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ వారంలో ఉంటాయి. అయితే కార్యభంగం, ధన నష్టం కూడా ఉంది ఈ వారంలో. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అధికారాలు ఏమన్నా దుర్వినియోగం చేయడం, దానివల్ల పట్టుబడడం, పై అధికారుల యొక్క ఒత్తిడి, నిందలు, అవమానాలు కూడా ఉండే అవకాశాలున్న పై అధికారులతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండవలసిన అవసరం ఎంతైనా వృషభ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు చెప్పబడుతోంది. అంతేకాకుండా ధనలాభం ఉంది. దేవాలయ దర్శనాలు, దాన ధర్మాలు కూడా ఉన్నాయి. దానివల్ల కొంచెం మనశ్శాంతిగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. వారాంతంలో కార్యలాభం, శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల విశ్రాంతి లోపం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాల్లో ఉంటారు. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ ప్రథమార్థంలో ఆ సంఘటనలో కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కూడా ఈ వారంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నాయన్నమాట. వ్యాపారస్తులు కొంచెం వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా అనుకూలంగానే ఉంది. కీర్తి లాభం ఉంటుంది. ప్రయాణాల యందు కొంచెం సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వీరు కొన్ని సంఘటనలు ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఎంతైనా సరే వృషభ రాశి వారికి ఈ వారం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం, శివాభిషేకం, రుద్రాభిషేకం ఏదన్నా ఆచరించడం, దానివల్ల వృషభ రాశి వారికి ఏ విధమైన ఇబ్బంది, కష్టం కలగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన కాలంగానే చెప్పబడుతోంది. మాతృవంశీకుని యొక్క రాక, దానివల్ల విందు వినోదాలు, శుభకార్యాలు హాజరవ్వడం జరిగే అవకాశం ఉంది. భార్యకు ఆరోగ్య భంగం, రుణాల యొక్క ఒత్తిడి, శిరోవేదన, అధికారుల యొక్క దర్శనం, దానివల్ల మేలు జరిగే అవకాశం ఉంది.
బంధువుల యొక్క రాక వల్ల, బంధువులతో సంభాషణ వల్ల మానసికంగా శాంతిని, ఆనందాన్ని పొందే అవకాశం మిథున రాశి వారికి ఉంది. స్త్రీ మూలకంగా కొంచెం ధననష్టం ఉంది. భూ సంబంధిత వ్యవహారాల్లో కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భాగస్వాములతోటి వ్యాపారం చేసిన నష్టం, ఆదాయం లేకపోవడం ఉండే వృత్తిరీత్యా మట్టికి కొంచెం స్వల్పంగా ప్రతికూలంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా వీరి నూతన వ్యవహారాల మట్టికి నెమ్మదిగా కలిసి వచ్చే అవకాశం ఈ వారంలో ఉంది. సంతాన సౌఖ్యం, నూతన పరిచయాలు, కొన్ని వ్యవహారాలు కూడా మీకు అధికారులు కలుసుకోవడం వల్ల కొన్ని లాభాలు కూడా జరిగే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొంచెం అనుకూలంగా ఉంది. ఏదేమైనా మిథున రాశి వారికి ప్రథమార్థం చాలా బాగుంది. ద్వితీయార్థం బట్టి కొంచెం మిశ్రమ ఫలంగానే ఉంది కాబట్టి లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆరాధన, అలాగే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం శనివారం నాడు వెంకటేశ్వర దేవస్థానంలో స్వామి యొక్క దర్శనాన్ని చేయడం, ఆరాధించడం చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి అన్ని విధాలుగా యోగ్యంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకోని సంఘటనలు, దానివల్ల ఇబ్బందికరం, కుటుంబ వ్యక్తులతో కలహాలు ఉండే అవకాశం ఉంది. చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అధికారుల యొక్క దర్శనం చేసుకుంటారు. అయితే దేవాలయ దర్శనం చేయాలి. భగవత్ చింతన, భగవత్ ఆరాధన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం, స్వల్పంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తొలగే అవకాశం ఉంది. భార్య తరపు వారితో కలహాలు ఉన్నాయి. ఏ పని అనుకున్నా సరే ఈ వారం పూర్తి కాకపోవడం, నిరుత్సాహం, బాధాకరం, మానసిక అశాంతి, దానివల్ల చికాకు, కోపం, దీనివల్ల ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దానివల్ల అవమానకరమైన సంఘటనలు ఇంట్లో కానీ బయట కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ సమస్యలు ఎక్కువగా తల మీదకి తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యక్తులతో సంతోషంగా ఉండండి. సోదరుల యొక్క సహకారం మట్టికి అందే అవకాశం. వారాంతంలో విందులు, వినోదాలు ఉన్నాయి. అలాగే భగవత్ చింతన, భగవత్ ఆరాధన చేయండి. గృహ అలంకార వస్తువులు కూడా వారాంతంలో బహుమతులుగానే పొందే అవకాశం. అలాగే ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం ఈ కర్కాటక రాశి వారి వారాంతంలో ఉంది. సంతానం ద్వారా లాభాలున్నాయి. అధికారులు కూడా కలుసుకునే అవకాశం, దానివల్ల లాభాలు, ప్రయాణ లాభం ఉంది. సంతాన సౌఖ్యం కూడా ఈ వారంలో, జీవన సౌఖ్యం అంతా కూడా చాలా బాగుంది. వారాంతంలో మీకున్న శత్రువులందరూ కూడా దూరం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. విలాసవంతమైన జీవితాన్ని వారాంతంలో విందులు, వినోదాలు, శుభకార్యాలకి పొందే అవకాశం. నూతనమైనటువంటి ఆభరణాలు కానీ, నూతనమైన ఉద్యోగంలో మార్పులు కానీ, అలాగే నూతన ఉద్యోగం రావడం కానీ, ప్రమోషన్లు కానీ, అటు రాజకీయ, సినీ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ వారాంతంలో కొంచెం అనుకూలమైన పరిస్థితులు రావడం అన్ని విధాలుగా యోగ్యంగానే ఉంటుందని చెప్పవచ్చు. కాంట్రాక్టర్లకి, వ్యవసాయదారులకు కూడా ఈ వారం చాలా ఆనందంగా, అనుకూలంగా ఉండే అవకాశం వారాంతంలో ఈ కర్కాటక రాశి గారికి కనిపిస్తోంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కొంచెం సామాన్యంగానే ఉందని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు, అలాగే సోదరులతోటి, అలాగే బంధువులతో చిన్న విరోధాలు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోదరి యొక్క రాక, దానివల్ల కొంచెం ప్రయాణాలు, స్త్రీ మూలకంగా విరోధాలు ఉన్నప్పటికీ మాతృ యొక్క ఆశీస్సులు, తండ్రి యొక్క ఆశీస్సుల వల్ల మేలు జరిగే అవకాశం, ఒక స్త్రీ వల్ల లాభం జరిగే అవకాశం. ఏ వ్యవహారం కూడా ఇబ్బంది పెట్టకుండా వారాంతంలో కూడా ఆ వ్యవహారాన్ని పూర్తి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రథమార్థం మట్టికి వారం ప్రథమార్థంలో అంత అనుకూలంగా లేదు. మధ్య నుండి వారం ద్వితీయార్థం నుండి కూడా మీకు వారం ద్వితీయార్థమే సింహరాశి వారు చాలా అనుకూలంగా ఉంటుంది. పనులు పూర్తవుతాయి. సోదరుడి యొక్క సహకారం పూర్తవుతుంది. మీరు ఎంతో కాలంగా అనుకున్న కార్యాలు కూడా వారాంతాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. పెద్దలను కలుసుకుంటారు. వాళ్ళ సలహాలు, సంప్రదింపులు కూడా తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మీకు గాడిని పడే అవకాశం, కొంచెం చేతికి ధనం అందే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో నష్టపోయిన సొమ్ము కానీ అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలసట, దానివల్ల నిద్రాభంగం, సమయానికి భోజనం చేయలేకపోవడం, ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమయపాలన, భోజన నిద్రాదుల్లో మీరు కనుక పాటించినట్లయితే
క్రమశిక్షణగా పంచువాలిటీగా కనుక ఉండగలిగినట్లయితే అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి పట్టుదలతో ఉండగలిగినట్లయితే బద్ధగాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ వారం లక్ష్మీ నారసింహస్వామి యొక్క ఆరాధన శ్రీమత్పయో నిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని నారసింహస్వామి వారి దర్శనం చేయండి, లేదా స్వామిని స్తుతించండి. ఈ యొక్క కష్టాలు, ఈ చికాకులు, ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. బంధువుల యొక్క రాక, దానివల్ల లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు రావాల్సిన బాకీలు ఉన్నట్టు వసూలు అవ్వడం, సంఘంలో కొంచెం కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం, జీవనం కొంచెం సాఫీగా జరగడం, ఇరుగు పొరుగు వారి వల్ల లాభాలు, విందులు, శుభకార్యాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కీర్తి కూడా పెరుగుతుంది. ప్రభుత్వ మూలకంగా కొంచెం నష్టం మట్టికి ఉండే అవకాశం, ప్రభుత్వ వ్యవహారాల మట్టికి కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులన్నీ కూడా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు ఉన్నాయి, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కొంచెం అనుకూలంగా మీరు వెళ్ళాలి. ఎవరికి కూడా వ్యతిరేకించి ఎవరికి ఇష్టం లేని పని బట్టి మీరు చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. భూ సంబంధిత సమస్యలు కూడా కొంచెం అధికంగానే ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం భంగమయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి స్నేహితుల వల్ల లాభాలు ఉన్నాయి. వారాంతంలో పనులు పూర్తవుతాయి. అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్య ఈ వారం అంతా కూడా వేధించే అవకాశంగానే ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఎంతైనా సరే సరిచూసుకోవాలి. శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. మనోవిచారం, చపలత్వం, బుద్ధిహీనత ఈ వారంలో కన్యారాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, అలాగే విష్ణాలయ దర్శనం, శివాలయ దర్శనం వల్ల, శివకేశవుల యొక్క ఆలయ దర్శనం, అర్చన వల్ల కూడా ఈ కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలం. కుటుంబ జీవనం అంతా కూడా సాఫీగా జరుగుతుంది. ఈ వారం అంతా కూడా ధనలాభం, కుటుంబాభివృద్ధి, అంతేకాకుండా సోదరితో కానీ సోదరుడితో కానీ కొంచెం మాట పట్టింపులు స్వల్పంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనుకోని సంఘటనలు, దానివల్ల మనశ్శాంతి లేకపోవడం ఉంటుంది. కొంచెం శారీరకంగా శ్రమ కొంచెం ఉంటుంది. సంతానానికి ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం. ప్రతి ఒక్కరు కూడా మీ మాట ప్రకారమే నడుచుకునే అవకాశాలు ఉంటాయి. వారాంతం నుంచి కూడా చాలా అనుకూలం, ఆనందం ఉంది. పెద్దల యొక్క, కుటుంబ వ్యక్తుల యొక్క సఖ్యత మీకు అనుకూలంగా కొన్ని పనులు వెళ్ళడానికి అవకాశం ఉంది. భార్యతో మధ్య మాట పట్టింపులు ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. మిత్రులతో ఆనందం ఉంటుంది. అందరితో సఖ్యత, అనవసరమైన ప్రయాణాలు, కొంచెం అనవసరమైన ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంది. భగవద్ ఆరాధన చేయండి, భగవంతుడు స్మరించండి, ఆరాధించండి. దానివల్ల అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా అమ్మవారి లక్ష్మీదేవి కానీ, దుర్గామాత కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం, శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే స్వామి దర్శనం కూడా చేయడం వల్ల, స్మరించడం వల్ల, ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల కూడా కుంకుమార్చన ఆచరించి ఆ కుంకుమను ధరించడం వల్ల తులారాశి వారికి ఈ వారం చాలా మిక్కిలి అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. విందు వినోద శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దల యొక్క సహకారాలు ఉంటాయి. బంధువులు కలుసుకుంటారు. దానివల్ల కొన్ని లాభాలు, కీర్తి ప్రతిష్టలు, కొన్ని కార్యాలు జయం అవడం, మనశ్శాంతిని కోల్పోయిన, గత వారంలో మనశ్శాంతిని కోల్పోయిన మీరు ఈ వారం మరింత పుంజుకునే అవకాశం, కొన్ని పనులు సాధించుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని చూసి భయపడేటువంటి వాడు కూడా ఎందుకు అనవసరంగా ఈయనతోటి లేదా ఈవిడితో పెట్టుకోవడం ఎందుకు, మన పనేదో మనం చేసుకుంటే బాగుంటుంది అనుకు మీ శత్రువులు కూడా పక్కగా జరిగే అవకాశం ఉంది. దానివల్ల మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. మనస్పర్ధలు కూడా, బంధువులతో కానీ స్నేహితులతో ఉన్న మనస్పర్ధలు కూడా తొలగే అవకాశం ఉంది. కానీ చపలత్వాన్ని బట్టి మీరు విడిచిపెట్టాలి. ఒక డిసిషన్, నిర్ణయాలు సరిగ్గా సక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప చంచలత్వంగా కనుక ప్రవర్తించినట్లయితే దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కూడా ఆ చపలత్వాన్ని విడిచిపెట్టి మనస్థిమితంగా, నిర్భరంగా, ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం. లేదా చపలత్వంగా
చేసినట్లయితే కనుక ఆ కార్యాలను వ్యతిరేకంగా మీకు మారిపోయే అవకాశం, వ్యక్తులు కానీ ఆ కార్యాలు కానీ మీరు అనుకున్న పనులు కూడా రివర్స్ అయిపోతాయన్నమాట మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది. కొన్ని కార్యాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వారాంతంలో బాకీలు బట్టి వసూలయ్యే అవకాశం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారిలో ఉండే విశేషం ఏమిటంటే బాడీ లాంగ్వేజ్ ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలని చెప్తారు, కానీ వీళ్ళు మట్టుకు అలా ప్రవర్తించరు. వీరు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. వాడు అలా ఉండకూడదు. ఏది మాట్లాడతామో అదే చేయాలి, ఏది చేస్తామో అదే మాట్లాడాలి. అలా మాట్లాడటం వల్ల ఆ పనికి మాటకి లింక్ సరిపోవాలన్నమాట. అట్లా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారికి మరింత అనుకూలంగా ఉండాలి. లేదంటే మాట పట్టింపులు, అవమానాలు, అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక స్త్రీ వల్ల కూడా మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం, అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశం, ఈ వారంలో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో అయినా సరే మాట్లాడేది ఈ వారంలో వృశ్చిక రాశి వారి సమయాన్ని బట్టి ఎక్కువగా మాట్లాడకుండా స్వల్పంగా మితంగా మాట్లాడటం వల్ల, హితంగా మాట్లాడటం వల్ల మీకు మేలు జరిగే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. ఈ 13, 15వ తేదీ సమయం, ఇంకా కార్తీక మాసం ఉంది కాబట్టి 15వ తారీఖు వరకు, కాబట్టి కార్తీక దామోదరుని ఆరాధన చేయండి. శివకేశవుడి యొక్క దేవాలయ దర్శనం వల్ల ఆరాధన కూడా వృశ్చిక రాశి వారికి చాలా మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం కొన్ని అనుకూలమైనటువంటి స్నేహితులతో కానీ, కొన్ని నీచమైనటువంటి స్నేహితులతో కానీ, శత్రువులతో కానీ కొన్ని కార్యాలు చేయడం వల్ల మీకు అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరైనా నమ్మి వాళ్ళకు కూడా వెళ్ళినా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. మాతృ అనారోగ్యం ఉంది. ఒక స్త్రీ వల్ల కొంచెం ధనలాభం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్త్రలాభాలు ఈ వారం ప్రథమార్థం నుంచి కూడా కొంచెం అనుకూలంగానే ఉంది. ప్రథమార్థంలో ముందుగా ఉండే ఈ ఆది సోమవారాల్లోనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మంగళవారం నుంచి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. అనుకోని విధంగా లాభం ఉంది. సంతోషం, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ప్రయాణ లాభాలు ఉన్నాయి. బాకీలు కూడా వసూలయ్యే అవకాశం. సినీ రాజకీయ రంగంలో ఉండే వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలమైన పదవులు రావడం, అనుకోకుండా అదృష్టం కలిసి రావడం కూడా జరిగే అవకాశం. విశేష ధన ఆగమనం కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారాంతంలో కూడా అనుకూలంగానే ఉంది. బంధువుల యొక్క మైత్రి ఉంటుంది. అలాగే భార్యాభర్తల సఖ్యత ఉంటుంది. యశో భూషణ ప్రాప్తి, బంగారపు వస్తువులు కానీ బహుమతులు కానీ ఏమన్నా మీరు విలువైన వస్తువులు పొందే అవకాశం ఉంది. అలాగే ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో కూడా చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల చాలా ఈ వారమంతా కూడా వారాంతం నుంచి కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఇంకా మరింత అనుకూలంగా ఈ ధనుసు రాశి వారికి ఉండడం కోసం ఏదైనా గురుదేవుడి యొక్క దేవాలయం, దత్తాత్రేయుని కానీ, శ్రీమన్నారాయణమూర్తి ఆలయానికి కానీ గురువారం రోజున కానీ వెళ్ళి ఆరాధన చేయడం, శనివారం రోజు వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర యొక్క నామస్మరణ కూడా, లేదా శని యొక్క అష్టోత్తరాన్ని చదవడం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ శనివారం నాడు కనుక చేసినట్లయితే ధనుసు రాశి వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం చాలా అనుకూలం. నూతన గృహ వస్తు లాభాలు, నూతన వాహనాలు కొనటం, గృహం కొనటం, స్థలాలు కొనటం, లేదా విలువైన వస్తువులు అమ్మడం జరిగి దానివల్ల విశేషంగా ధన సమృద్ధి, ఆనందం కూడా ఈ మకర రాశి వారు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో బట్టి కొంచెం ఆటంకాలు ఉంటాయి. భార్యతోటి, కుటుంబ సభ్యులతో విందు వినోదాలు, శుభకార్యాలు హాజరవుతారు. అలాగే వృత్తిరీత్యా కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలు, కొన్ని ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాలు జయించగలిగే అవకాశం. తండ్రి తరపు వారిని కలుసుకోవడం జరుగుతుంది ఈ వారంలో. దానివల్ల కూడా కొన్ని లాభాలు జరిగే అవకాశం. ఖర్చు మట్టికి మంచినీళ్ళ వల్లే కొంచెం ఆదాయం మట్టికి వచ్చినప్పటికీ ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం, ఏదో ఒక రూపంలో ఖర్చు అయ్యే అవకాశం మకర రాశి వారికి ఈ వారం కనపడదు. స్వల్పంగా అనారోగ్య సమస్యలు, సమయానికి నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, సమయానికి భుజించలేకపోవడం, ఆ భోజనం చేయాలని నిద్రపోవడం, ఏదో ఒక ఆటంకాలు ఎవరొకరు రావడం, దానివల్ల మానసికంగా అశాంతి, ఎక్కువగా ఆలోచించడం, అలాగే కాళ్ళకు సంబంధించి శిరస్సుకు సంబంధించి ఇబ్బందులు, ఇవన్నీ దానివల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంది. దూర ప్రయాణాలు చేయవలసి రావడం, పరామర్శలు చేయవలసి రావడం ఈ వారంలో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రక్త సంబంధికులు విభేదాలు, అలాగే
ఖర్చు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. అది కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారి శివాలయంలో రుద్రాభిషేకం చేయండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల స్మరణ వల్ల కూడా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వివాహం కానిటువంటి వాళ్ళకి ఈ వారంలో వివాహం కుదరడం, అలాగే వివాహాది శుభకార్యాలకు ఈ వారం హాజరు కావడం, దానివల్ల లాభాలు, కొన్ని కార్యాలు జయం, అలాగే నూతనమైనటువంటి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్ రావడం, సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళందరూ కొత్త కొత్త పదవులు పొందడం, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆనందాలు కలిగే అవకాశాలు ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం జరిగే అవకాశం. దానివల్ల ఆనందంగా సంతోషంగా ఈ వారం సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది. కాంట్రాక్టర్లకు బాగుంది, వ్యవసాయదారులకు కూడా బాగుంది, విద్యార్థులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యలు బట్టి కొంచెం ఉన్నాయి కాబట్టి స్వల్పంగా సమయపాలన జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద జయాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. కుటుంబ వ్యక్తుల యొక్క, మిత్రుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారం అందే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట. దేవాలయ దర్శనం చేస్తారు, భగవత్ ఆరాధన, భగవన్నామ స్మరణ ఎంతైనా సరే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం మేలు చేసే అవకాశంగా ఉంది. కాబట్టి శివకేశవుల యొక్క విష్ణాలయానికి కానీ శివాలయానికి చక్కగా 2 దేవాలయాలకు వెళ్ళి భగవద్ ఆరాధన చేయండి, భగవంతుని స్మరించండి, భగవంతుని దర్శించండి. ఆ దేవాలయం ఒక 5 నిమిషాలు కూర్చుని కనుక వచ్చినట్లయితే కుంభరాశి వారికి ఈ వారం మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కలిసొచ్చే కాలంగానే చెప్పబడుతోంది. ఈ వారంలో అనుకోని ధనం చేతికి రావడం, ఎంతో కాలంగా మీకు రాదు అనుకున్న ధనం రావడం, మీకు ఎవ్వరు అనుకున్న ధనం మీ చేతికి రావడం, ఏదో ఒక రూపంలో మీకు వస్తువులు కానీ విశేషమైన విస్తారమైన ధన ఆగమనం ఉంది. ఏదైనా అమ్మడం కానీ విలువైంది, లేదంటే ఏదైనా కొనటం కానీ, ఎవరికైనా అప్పిస్తే ఆ ధనం రావడం కానీ, బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం కానీ, విశేషంగా వడ్డీలు రావడం కానీ, దానివల్ల విశేషంగా విస్తారమైన ధనాన్ని ఈ మీనరాశి వారి ఈ వారం ప్రథమార్థంలో పొందే అవకాశం. దానివల్ల ఆనందం, దూర ప్రయాణాలు ఉన్నాయి. బంధువుల యొక్క నరఘోష, విరోధాలు కూడా ఈ వారంలో కనపడుతూ ఉన్నాయి. అనుకోని విధంగా ధనం అందడం వల్ల శత్రువుల యొక్క బెడద కూడా ఉండి, నరఘోషం చెప్పాను కదా, శత్రువుల యొక్క బెడద ఉంది. వాళ్ళు ఎదురుగా మిమ్మల్ని అప్పు అడగడం, మాకు కూడా సహాయం చేయొచ్చు కదా, డబ్బులు వచ్చేయి కదా, మాకు ఎందుకు సహాయం చేయవు, నువ్వు ఎందుకు చేయవు అని అడిగేటువంటి అవకాశం, దానివల్ల బెదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరికీ కూడా ఏదీ తెలియకుండా మీకు మీరుగానే రహస్యంగా కొన్ని విషయాలు ఉంచడం వల్ల మీకు మేలు జరిగే అవకాశం మీనరాశి వారికి ఉంది. లేకపోతే మీకు వచ్చిన ధనాన్ని నలుగురు కూడా, బంధువులు కానీ మిత్రులు కానీ, ఆ ధనాన్ని అప్పులుగా కానీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఎవరికీ కూడా ఈ వారంలో అప్పుగా ఇవ్వడం కానీ, ఎవరికైనా మధ్యవర్తిత్వాన్ని వహించడం కానీ ఈ వారంలో మీనరాశి వారు ఆచరించకూడదు. వృత్తి ఉద్యోగాలు ఎందుకు కొంచెం ఆటంకం ఉంటుంది, ప్రయాణాలు ఉంటాయి, అధికారులతో కూడా, పై అధికారులతో విరోధాలు ఉంటాయి, ప్రమోషన్ రావట్లేదు ఏమిటని అధికారులతో వాదన చేసే అవకాశం ఉంది, దానివల్ల విరోధాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా కొంచెం ఈ వారం కొంచెం వేచి చూసే ధోరణే ఉంటుంది. కుటుంబంలో మటుకు ఏదైనా శుభకార్యాలు, భూ సంబంధిత వ్యవహారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం శుభమూలికంగా కూడా కొంచెం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. బంధువుల యొక్క మరణ వార్తలు కూడా ఏదన్నా వారాంతంలో కానీ వినబడేటువంటి అవకాశం, పరామర్శలు ఇవన్నీ ఉన్నాయి. ఏది ఏమైనా గృహంలో కూడా శుభకార్యాలు, కొన్ని కార్యాలు మీ చేతుల మీదుగా కూడా జరిగే అవకాశం, కొన్ని గృహంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా ఈ మీనరాశి వారికి ఉంది. స్త్రీ మూలకంగా లాభాలు, కుటుంబంలో మటుకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం శత్రుభయాలు, నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు భగవద్ ఆరాధన చేయండి. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని నవగ్రహాలు దర్శనం చేయండి. అనంతరం అక్కడ ఉండేటువంటి శివకేశవుల యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేసి అభిషేకించి ఆ శివకేశవులను దర్శించడం వల్ల మీనరాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరే అవకాశం ఉంది. ఇక తెలుగు వాళ్ళలో ఈ వారం రెమెడీ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా కార్తీక మాసం ఉంది. ఈ అవకాశం చివరిలో కార్తీక మాసం మనకు రోజులు కాబట్టి ఈ అవకాశాలు ఈ 2-3 రోజులు కూడా విడిచిపెట్టకండి. చాలా అదృష్టం. వెళ్ళిపోయే కొద్దీ కార్తీక మాసం ప్రారంభంలో ప్రారంభిస్తూ ఉంటాం. వెళ్ళి కొద్దీ చాలా విశేషంగా దాన ధర్మాలు, అర్చనలు, పూజలు బాగా చేయాలి. కనీసం ఈ నెలలో చివరిసారిగా వచ్చే పాడ్యమి రోజునైనా సరే, 15వ తేదీ అయినా సరే
నదీ స్నానం చేయాలి. ఆఖరి రోజైన కార్తీక మాసం మొదటి రోజుని మొదటి రోజు చేయలేకపోయినా ఏదైనా కారణం వల్ల ఆఖరి రోజునైనా సరే నదీ స్నానం చేస్తే కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పురాణాన్ని కూడా చదవండి అవకాశం ఉంటే. తెలుగు వల్ల యూట్యూబ్లో తెలుగు వన్ కార్తీక పురాణం అంటే నేనే చెప్పడం జరిగింది. తెలుగు వన్ వారు మీకు అందిస్తూ ఉన్నారు. ఈ 3 రోజులైనా సరే చక్కగా మీరు ఆ కార్తీక పురాణ శ్రవణాన్ని కనుక విన్నట్లయితే చాలా అధికమైన ఫలితం కలుగుతుంది. ఈ 15వ తేదీ రెమెడీ ఏమిటంటే నదీ స్నానం చేయండి. 15వ తేదీ ఈ వారంలో మీరందరూ కూడా ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఆఖరి రోజు ఏం చేస్తారంటే 15వ రోజు పోలీస్ వర్గానికి వెళ్ళిపోతుంది కదా, కార్తీక మాసం పూర్తి అయిపోతుంది, మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ 15వ తేదీ రెమెడీ ఏమిటంటే స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి. బ్రాహ్మణులకి చక్కగా స్వయం పాకాన్ని బియ్యము, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా ఆ ద్రవ్యాలన్నీ కూడా చక్కగా ఇచ్చి సంకల్పం చేసి కార్తీక మాస వ్రత పరిసమాప్తి సిత్యర్థం అంటే పరిసమాప్తి అయిపోయింది కాబట్టి ఆ యొక్క కార్తీక మాస వ్రత అనంతరేణ బ్రాహ్మణేన కార్తీక దామోదర ప్రేతయే విష్ణు స్వరూపేణ బ్రాహ్మణేన స్వయం పాకదానం తుభ్యమహం సంప్రదదేన్న మమ అని దానంగా ఇవ్వండి. దానివల్ల కార్తీక వ్రతంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా ఈ మాసంలో ఆఖరి రోజు నదీ స్నానం చేయడం వల్ల దీపదానాన్ని, శాలిగ్రామదానం, వస్త్రదానాన్ని, ఫలదానాలు, స్వయంపాక దానాన్ని చేయడం వల్ల కార్తీక పురాణాన్ని ఈ 3 రోజులు వినటం వల్ల ఈ 15వ రోజు కనుక స్వయంపాకాన్ని దానం చేస్తే కార్తీక మాసం వ్రతం అంతా కూడా చేయలేనటువంటి దోషాలు, ఏదైనా లోపాలు అవన్నీ కూడా తొలగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మీకు లాభం ఏమిటంటే మీ కర్మ ప్రారబ్ధ సంచిత ఆగామి పాపాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. అది పోవాలంటే ఒక దానం వల్ల, ఒక దీపం వల్ల, ఒక అర్చన వల్ల, భగవన్ నామస్మరణ వల్ల దానివల్లే పోతుంది. ఎప్పుడైనా సరే అవి ఒకలా పెట్టు కూర్చుంటారు ఇట్లయితే అవన్నీ అవి పోగొట్టుకోవాలి. అవన్నీ పోగొట్టుకోవాలంటే ఇటువంటివి చేసుకోవాలి. ఈ విధంగా ఉంది. ఇంకా రేపు ఉదయం నుంచి కూడా అంటే 16వ తేదీ నుండి కూడా మన 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది. కాబట్టి ధనస్సు పెడుతున్నారు కాబట్టి ధనుర్రాశిలోకి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. 16వ తేదీ నుండి అందరూ కూడా తెల్లవారుజామునే లేవాలి. 3:30, 4 గంటలకే లేచి ఇంటి ముందు చక్కగా ఆవు పేడతోటి కల్లాపు జల్లి ఆవు పేడతోటి ముగ్గు పెట్టండి. చక్కగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయం వెళ్ళడం కానీ, అవకాశం లేకపోతే మీ ఇంట్లో అయినా సరే శ్రీమన్నారాయణమూర్తిని, మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి. ఆ రంగనాథుని, గోదాదేవిని కూడా వాళ్ళిద్దరే కదా గోదాదేవి అంటే ఎవరో కదా, భూదేవే గోదాదేవిగా అవతరించింది. కాబట్టి శ్రీభూ సమేత స్వామివారిని ఆరాధన చేసి ఈ నెల రోజులు కూడా ప్రాతకాలం అందే బాలభోగాన్ని చక్కగా నివేదన చేసుకోండి. దేవాలయాన్ని వెళ్ళండి, అక్కడ ఆరాధన జరుగుతుంది. ధనుర్మాసం అంటే పూర్వకాలం ఏం చేసేవారంటే తెల్లవారుజానే బాజా భజంతుల ఊళ్ళో ఉన్న చెరువు కానీ, నది కానీ దగ్గర ఉంటే తీర్థబింది తెచ్చేవారు. ఆ బాజా భజంతులతో కాగడా వేసుకుని గుళ్ళో పెట్టి తెర వేసేసి స్వామికి అర్చన చేస్తారు. తెల్లవారు విశేష అర్చన. అది అవగానే స్వామికి బాలభోగం నివేదన చేసేస్తారు పొద్దున్నే ప్రాతకాలం అందే. అప్పుడు తర్వాత పాసురాలు కానీ, ఈ పాసురాలు అవన్నీ పూర్వకాలం ఏమీ లేవు. మనకి ద్రవిడ సాంప్రదాయం పట్టుకొచ్చి మన దాంట్లో మన సాంప్రదాయం మనం పాటించాం కానీ ఇతర సాంప్రదాయాలు మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఇది పూర్వకాలం ఇవన్నీ లేవు. తర్వాత స్వామికి అర్చన చేయడం, అక్కడ ఉండేటువంటి స్వామి ఏం చేశాడు, భాగవతమో, రామాయణమో, భారతం ఏదో ప్రవచనం చెప్పడం, తర్వాత స్వామికి నివేదన చేయడం, ఈ విధంగా స్వామికి విశేష చామంతి పూల తులసి దళాలతో అర్చన ఉండేది. పూర్వకాలం ఈ సాంప్రదాయం ఉండేది. కొంతకాలానికి ఏమైందంటే ద్రవిడ సాంప్రదాయం మన దగ్గరకు వచ్చేసి ఆ సాంప్రదాయం వల్ల మళ్ళీ పాసురాలని విధానం అంతా కూడా చేసుకోవడం తప్పేమీ లేదు, అది కూడా ఆచరించుకోవచ్చు. చక్కగా పాసురాలు అవి చదువుకుని మీరు చక్కగా ఈ విధంగా కూడా ఈ నెల రోజులు కూడా రంగనాథుని, గోదాదేవిని ఆరాధించండి. శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా ఆరాధన చేయడం వల్ల ఈ ధనుర్మాసంలో ఉండేటువంటి బాగా చలి ఎక్కువగా ఉంటుంది, చైతన్యం కావాలి, లోపల వేడి కావాలి, తెల్లవారుదాం లేవడం, చన్నీటి స్నానం, బాలభోగ ప్రసాదాలు తినడంలో కూడా చాలా రహస్యం ఉంది. ఆధ్యాత్మికమైన శక్తి బాడీలో మనకి ఈ దేహంలో కలుగుతూ ఉంటుంది. దేహంలో దానివల్ల ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు ఇంకా ఎంతోమంది మనకి ఈ విషయాలన్నీ తెలియజేశారు. అందుకు విష్ణుచిత్తుడు గోదాదేవి స్వామిని ఆరాధన చేశాడు, పుష్పమాలను సమర్పించాడు కాబట్టి ఆ స్వామి అనుగ్రహించాడు కాబట్టి భూదేవి గోదాదేవిగా ఆయనకి తులసివనంలో లభించిందన్నమాట. చక్కనైనటువంటి ఈ ధనుర్మాసంలో విష్ణాలయాన్ని వెళ్ళండి. స్వామిని రోజు కూడా దర్శించి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కనులార వీక్షించి తీర్థప్రసాదాలు సేవించడం వల్ల ఈ ద్వాదశ రాసుల వాళ్ళకి ఉండేటువంటి దైవాన్ని ఆరాధిస్తేనే గ్రహదోషాలు ఎక్కువగా తొలగిపోతాయి. ఇవన్నీ ఆరాధించి తరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.